కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వికెట్ స్ప్రే చేయండి, క్షణాల్లో మీ నొప్పి మాయం. వికెట్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. కుప్పం తెప్పలుగాగ సొమ్ములిని నీకుందూరమైపోదునంచు ఒప్పుల్ కుప్పను గేహమందునిడి. కుప్పం తెప్పలుగాగ సొమ్ములిడి నీకుందూరమైపోదునంచు ఒప్పుల్ కుప్పను గేహమందునిడి. నీ వయ్యారముల్లీలన్ చెప్పన్ దేశములెల్ల త్రిప్పెదవు రాశీభూత కాశీప్రభా. జగన్మాత రాశీభూత కాశీప్రభా తప్పులు చేయకయుండ చూడగదవే తల్లి జగన్మోహిని, తల్లి జగన్మోహిని. బంధాన్ని అనుబంధంగా, రాగాన్ని అనురాగంగా మార్చుకోగలిగే అవగాహనని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1507వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శుకుడు ఉపనయనమై తండ్రి దగ్గర నేర్చుకోవలసిందంతా నేర్చుకుని తండ్రి అనుమతితోనే జ్ఞాన వైరాగ్య బోధ కోసం జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని నేరుగానే ఒక ప్రశ్న వేశాడు. గృహస్థాశ్రమం అనేది మనుషులకి తప్పదా? ఆ ఆశ్రమం స్వీకరించకుండా నేరుగా జ్ఞానాన్ని పొంది సన్యాసంలో ఉంటే ఏమైనా పాపమా? అందుకని జనకుడు శుకుడికి చెబుతున్నాడు, అలా వెళ్ళొచ్చునయ్య. సత్వమార్గాభిరతి ఆత్మతత్వ దర్శనంబు గావింప తనుదాన నరుడుగాంచు విశ్వమున తాను తన యందు విశ్వమును, విశ్వమున తన్ను తన యందు విశ్వమును, తన యందు విశ్వమును వసించుటయు చూచుచును ముక్తి చెందియుండు. తన యందే ఈ అఖిల విశ్వమంతా ఉంది అని ప్రతి జీవుడికి అనుభవం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు జీవుడు వేరా? ఎలా వేరవుతారు? దేవుడికి అనుభవం ఉందో జీవుడికి అదే ఉంది. ఆ అనుభవం పొందిన వాడిని దేవుడు అన్నారు, పొందిన వాడిని జీవుడు అన్నారు. అంతే తేడా. గట్టెక్కడం చెట్టెక్కడం తప్పితే వ్యవహారంలో తేడా ఏం లేదు దేవుడు జీవుళ్ళు. జీవ బ్రహ్మణోర్భేద పిండ బ్రహ్మాండ భేదత వ్యష్టే సమష్టే రేఖత్వాత్ ఇది వేదాంత నిండిమఖ. ఒకటే దెబ్బ కోటి పారేశారు శంకరాచార్య. ఏమీ లేదు భేదం బావయ్యా అని. వీడు వ్యష్టి అనుకుంటున్నాడు, అది సమిష్టి, అంతకంటే ఏం లేదయ్యా అన్నాడు. ఇదంతా నాదే అని ఆయన తెలుసుకున్నాడు. కాదు, ఈ శరీరమే ఈ సంసారమే నాదని వీడు అనుకుంటున్నాడు. అనుకుంటున్నంత మాత్రమే ఇది, అనుకోవడం మానేస్తే అన్నీ ఒకటే అన్నాడు. అంతా అనుకోవడం మీద ఉంది. భావనాత్మకం జగత్తు. అందుకని ముందు ఒరుల వలన తనకు తన దశ, ఒరులకు తన దశ భయములేకయున్న పరముగాంచు. జీవితంలో ఉన్నాక ఎన్నింటికో మనం భయపడుతూ ఉంటాం. ఆ భయం నుంచి బయటపడడానికి మనమే ఎంతోమందిని భయపడుతూ ఉంటాం. ఈ రెండూ లేనివాడే పరమజ్ఞానాన్ని పొందగలడు. అసలు దేనికి భయపడుతున్నాం? మంచిది. ఆ భయపడేది ఏదో వదిలేస్తే ఏమైంది? అసలు భయపడే పని ఎందుకు చేయాలి? వదలలేము, అదొక ఆంక్ష. అక్కడే కదా మరి. ఒరుల వలన తనకు, ఒరులకు తన దశ. ఇతరుల వలన మనకి భయం ఉన్నా, మనం ఇతరులను భయపెట్టినా రెండూ ఆత్మజ్ఞానానికి వ్యతిరేకమే. ఈ భయము లేకయున్న పరముగా, అది లేకపోతేనే మనం పరమజ్ఞానం పొందగలం. అంచేత సుఖ మహర్షి, నువ్వు నిజంగా మహర్షివయ్యా. మీ నాన్నగారు ఏదో ఇంకా కొంత పొందుతా ఉన్న దృష్టితో, పుత్ర వాత్సల్యంతో ఆయన చెప్పలేని విషయాలు కొన్ని నేను చెప్పగలననే పంపించారు. నిన్ను గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టే ఉద్దేశం ఉంటే వ్యాసుడు ఆజ్ఞాపిస్తే నువ్వు కాదనగలవా అన్నాడు. వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నాడు శుకుడు. అయ్యో, నాన్నగారు చెప్తే కాదనడం ఏమిటి? అంతే. అంత భక్తుడు, అంత పితృభక్తుడు, శ్రీరాముడితో పోల్చదగిన వాడు. పితృభక్తి విషయంలో కూడా జ్ఞానం అవన్నీ అలా అట్టిపెట్టండి. పితృభక్తి విషయంలో కూడా శుకుడు శ్రీరామునితో పోల్చదగిన వాడు. అంచేత ఆ మాట నా చేత చెప్పించడం కోసమే ఆయన పంపించినట్టున్నారయ్యా. నీ వంటి వాడికి అది అవసరం లేదు. ఎందుకు అంటే బాల్యం కారణంగా అనుకుంటున్నావు. ఇక్కడ మూలంలో చాలా బాగా రాశాడు వ్యాసుడు ఈ మాట. బాల్యాద్వా సంశయాద్వాపి భయాద్వాప్య విమోక్షజాత్ ఉత్పన్నే చాపి విజ్ఞానే నాధిగచ్చతి తాం గతిం అని మూలంలో ఉంది వ్యాసభారతం. కొంతమంది
ఇందాక మనం అనుకున్నట్టు ముమ్మడివరం బాలయోగి, రమణ మహర్షి, కృష్ణమూర్తి గారు, మలయాళ స్వామి ఇలాగా బాల్యంలోనే మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళ శరీరానికి ఉండే బాల్యత్వం కారణంగా వాళ్ళకే ఒక భయం, ఒక సంశయం ఉంటుంది. మనకు తెలుసున్నది నిజమేనా, మనకున్న జీవితం అంతా అంటే పాపం వాళ్ళు ఏమనుకో ఈ జీవితమే అనుకుంటున్నారు. అక్కడ ఈ జీవితం 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, కానీ ఇంతకుముందు జన్మ సంస్కారం అది ఎన్ని వందల ఏళ్ళు ఎవరికి తెలుసు. అది బాల్యం వల్ల కానీ, సంశయాద్వాపి కొన్ని అనుమానాల వల్ల కానీ, భయాద్వాపి ఒక్కోసారి భయం కూడా. పెద్దవాళ్ళని చూస్తే మరి సహజంగానే కొంత భయంగా ఉంటుంది. ఇంత బాగా ఓ తర్కశాస్త్రంలో మంచి పండితుడు కుర్రాడు, చిన్నప్పుడే బాగా గ్రహించి పండితుడు కావచ్చు. గురువులను మించిన శిష్యులు చాలామంది ఉన్నారు. సంగీతంలో ఉంటారండి ప్రధానంగా. అసలు గురువు ఏదో నేర్పుతాడు, అసలు ఆ నేర్పిన దాన్ని 100 రెట్లు నేర్చుకుంటాడు, కానీ ఆయన్నే గురువు అని గౌరవిస్తాడు. అది మర్యాద, అది భారతీయమైన మర్యాద. ఈ గురువులు కూడా ఆ మర్యాదను కాపాడుకోవాలి. ఇక శిష్యులను చూసి గురువులు అసూయపడే పరిస్థితి రాకూడదు. స్వాతికిరణం సినిమాలాగా. ఎందుకంటే తన దగ్గర చదువుకున్నంత మాత్రాన తనకంటే తక్కువ వాడై ఉండాలని ఏం లేదు అక్కడ. అంతకుముందే జన్మాంతర సంస్కారం వల్ల అతను కొంత విజ్ఞానం ఉంది. అది మనం చెప్పిన దాంతో రెట్టింపైంది. మనకు ఆ విజ్ఞానం లేదు, మనం ఏం చేస్తాం అంతే. ఎవరి ప్రాప్తం వారిది. అందుకని అటువంటి భయం ఒకటి, సంశయం ఒకటి, బాల్యం ఒకటి, ఇవన్నీ అవిమోక్షజాత్. మోక్షానికి మనకు అర్హత ఉందా లేదా అనేటువంటి అనేక రకాల మాటలు, అనుమానాలు వస్తాయి. అలా ఉన్నవాడు ఎలా ఉంటాడట, ఉత్పన్నేజాపి విజ్ఞాని. అంతజ్ఞానము ఉండి కూడా సన్యాసం స్వీకరించడానికి, మోక్షంలోనే ఉండడానికి, జీవన్ముక్తులే ఉండడానికి, ఏ బంధాలు పెట్టుకోకుండా ఉండడానికి తగిన జ్ఞానం కలిగి ఉండి కూడా నా అధిగచ్చతి తాం గతిం, ఆ స్థితిని పొందడానికి సంకోచిస్తాడు అన్నాడు. పొందలేకపోతాడు. ఎందుకంటే ఈ బాల్యం కొంచెం భయం, సంశయం కొంచెం భయం, అది శారీరకంగా ఉన్నటువంటి విషయాలు అని చెప్పి ఇప్పుడు ఆ భయం లేకుండా దృఢంగా చెబుతున్నాడు జనక మహారాజు. ఒక్క కొరతయు లేదు నీ ఉదిత మోక్షబోధుడవు. సుఖమహర్షి ఒక్కసారి అమ్మయ్య, ఇటువంటి పెద్దవాడు ఒక్క మాటన జనక మహారాజు ఎంత గొప్పవాడండి. ఎన్ని కథల్లో వస్తుందండి వాళ్ళ ప్రసక్తి. ఈ జనకుడైనా మన సరదాకి మనం వచ్చారు కాబట్టి సీత తల్లి జనకుడే అనుకుందాం. ఇది ఎంత విషయం అండి ఇది. ఎన్ని చోట్ల వస్తుంది ఈ జనక మహారాజుల. ఈ దేశాన్ని పాలించిన రాజులు అటువంటి వాళ్ళంటే ఎంత పులకించిపోవాలని ఈ దేశాన్ని తలుచుకొని.